రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోయారని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆర్లగడ్డలోని ఆయన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకొని పోయిందని, అందుకే పథకాలను అమలు చేయలేకపోతున్నామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మినహా ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు 1,500 నిరుద్యోగ భృతి ఊసేలేదని భూమా కిషోర్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన దాదాపు 7 నెలలు అవుతుంది. నిన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో చేశారు. ఈరోజు రాష్ట్రం అప్పులో కూబులో ఇరుక్కుపోయింది, రేపు పథకాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఒక వీడియో చేశారు. నాకు అర్థం కావట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారు? దాదాపు ఆయన మాట్లాడిన ప్రతి మీటింగ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసిందని చెబుతూ నేను వస్తే సూపర్ 6 అమలు చేస్తాను, ప్రతి ఒక్క ఎట్లాంటి పథకాలు హామీ చేస్తానని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి 13,000 డబ్బులు ఇస్తుంటే ఆయన వచ్చి 20,000 ఇస్తానని చెప్తాడు. అమ్మఒడి పిల్లలకి ఇస్తుంటే లేదు, మీకు ఒకరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు ఉన్నా కూడా ప్రతి ఇంటికి అమ్మఒడి వస్తా అన్నారు. అలాంటిది సూపర్ 6 హామీలు అని చెప్పి ఒక ప్రజల్ని మోసం చేసి మబ్బు పెట్టి ఓట్లు వేయించుకోవడానికి చెప్పినాడు. ఇప్పుడు చూస్తుంటే లాస్ట్కి డైవర్షన్ చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆనవాయితీగా ఎప్పుడు చెప్పే అబద్ధాలు, ప్రతి ఒక్కటి అబద్ధమని ఆయనంతగా ఆయన నిజం చేస్తాడు. మీరు గమనిస్తే ప్రతి పథకం మొదలు పెడతా అన్నాడు. ఈ రోజు వరకు కూడా ఆయన ఏం చేసినాడు? ఒక్క పెన్షన్ తప్ప, అది కూడా ఎంతమందికి కోట పెట్టినాడు. అర్హులైన వాళ్ళని కూడా కోసుకుంటూ వెళ్తూ పార్టీలను నివేదించి ఈరోజు వైసీపీ అంటే అతని కోట పెట్టడం, చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు పాలన జరుగుతుంది రాష్ట్రంలో. అర్హులకు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయాల్సిన పరిస్థితికి వచ్చినారు. రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టేది. ఈరోజు ఇన్సూరెన్స్ లేవు. రైతులు అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీలు లేవు, ఏమీ లేవు. ఒక పక్క మహిళలకి నీకు 18 అని చెప్పి చెప్పుకుంటా పోయిన ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం కార్యకర్త ఏం చెప్పినారు? ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు ఏ పథకమైనా మేము అమలు చేయకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగండి అని చెప్పి అడిగినారు. ఈరోజు కొన్ని ప్రజల్లోకి ఒకసారి తెలుస్తుంది, మిమ్మల్ని చొక్కాలు పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది ఈరోజు. అదేవిధంగా సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఏమి సంపద సృష్టించారు? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంతవరకు కనీసం 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినారా? యువతకి ఉద్యోగాలు రానంత వరకు ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఇస్తానన్నారు. నిరుద్యోగ వృద్ధి ఎక్కడుంది? నిరుద్యోగ వృద్ధి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1,500 ఇస్తామన్నారు. ఎక్కడిస్తున్నారు? బీసీలకు 50 ఏళ్ళు దాటిన పెన్షన్ అన్నారు. అది మోసం. కేవలం అన్ని మోసాలు, అబద్ధాలు. ఈరోజు అధికారంలో రావడం కోసం నోటికొచ్చిన హామీలు. సరే, ఏదో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే అబద్ధాలు చెప్తున్నారులే, ఈసారి ఏదో కూటమిగా వస్తున్నారు కదా, అన్ని ఇస్తారేమో అనుకున్నారు ప్రజలు. ఈరోజు పవన్ కళ్యాణ్ నేనున్నాను, మీకు అన్నిటికీ ఆయన ఇవ్వకపోయినా నేను ఇప్పిస్తా అన్నాడు. ఈరోజు ఏముంది పరిస్థితి? ఆయన డిప్యూటీ సీఎం ఉంటారా లేదా, ఊడతారా లేదా అని పెట్టింది ఆయన పరిస్థితి. ఎప్పుడైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అన్నారో ఆ రోజు నుండి ఆయన నేరెక్కడం కూడా మానేసినాడు. నాకే ఎప్పుడు పెడుతున్నారని. అభివృద్ధి చేస్తున్నాను అంటారు, సంపద సృష్టిస్తాను. ఏం సంపద సృష్టిస్తారు మీరు? ఈరోజు మీ తెలుగుదేశం కార్యకర్తలు కబ్జాలు చేసుకోమని విచ్చలవిడిగా ఒక యాక్ట్ పెట్టినట్టుంది. మీరు ఎక్కడ చూసినా కబ్జాలు, భూదోపిడీలు. ఇంకో పక్క ఇసుక అసలు ఇసుక ఫ్రీ అన్నారు. ఎక్కడ ఫ్రీ ఇస్తున్నారు ఈరోజు ఇసుక? ఎక్కడ చూసినా బాదులాగా ఊరు బయట నిలబెట్టి ఇసుక డాక్టర్లను వసూలు చేసుకుంటా ఈరోజు గతంలో 5,000 రూపాయలు ఉన్న ఇసుక ఈరోజు ఆర్లగడ్డ ప్రజలు ఇసుక కొనాలంటే 7,500 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్కటి మోసమే. ఈరోజు మద్యం నుండి ఒక పాలసీ చెప్పారు.
మద్యం ప్రైవేటైజేషన్ చేసినా కూడా దానికి ఒక టైమింగ్స్ మెయింటైన్ చేస్తాము, బెల్ట్ షాపులు ఉండవు, అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఊదలు కొట్టినారు. ఈరోజు రండి, ఏ ఊర్లో ఎక్కడైనా సరే, ఈరోజు ఆర్లగడ్డలో ఉదాహరణకు ఆర్లగడ్డ రండి, దమ్ముంటే ప్రతి గ్రామంలో ఈరోజు బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారు. పోలీసులు పోతున్నా కూడా దిక్కులేని పరిస్థితి, వాళ్ళకే సమాధానం, వాళ్ళని కూడా ఎదిరించేసిన పరిస్థితి ఉంది. ఆర్లగడ్డలో మీరు చూస్తారు ఎంతో మంది చచ్చిపోతున్నారు కల్తీ మద్యం. కొన్ని షాపులలో అయితే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడిచే తెలుగుదేశం వాళ్ళ నడిచే దాంట్లో కల్తీ మద్యం.